నమస్తే బ్రో. నమస్తే బ్రో. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? తిరుపతి. సో ఇప్పుడు టాలీవుడ్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు కదా, సో డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎలాంటి పరిపాలన చూడబోతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ 1 మంత్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? రాబోయే 4 సంవత్సరాల్లో మేము మేలు చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు జనాల్లో వచ్చి పరిపాలిస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది అండి? మా కొత్త రకంగా ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా చేసిన పనుల్లో ఇప్పుడు కొన్ని చేయని ఇంకా కొన్ని చేస్తారని ఇంకా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గతంలో ఒక అమ్మాయి నైన్ మంత్స్ క్రితం తప్పిపోయిన అమ్మాయిని 3 డేస్లో తీసుకొచ్చారు కదా, 9 డేస్లో. సో మీకు ఎలా అనిపించింది మరి? దాని గురించి అనుకుంటే ఆమె చాలా ఇబ్బంది పడింది. వాళ్ళ ఫాదరు మదరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు పోయి పట్టుకొచ్చి సీఏకు ఫోన్ చేసి వెళ్ళాడు సంగతి అని చెప్తే పట్టుకొచ్చి ఎక్కడో ఉన్నామని పట్టుకొచ్చి చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె దొరకటం 3 నెలలు, సంవత్సరం 9 నెలలు బట్టి తిరిగినా కానీ పని కానింది. ఇవాళ పవన్ కళ్యాణ్ 9 రోజుల్లో పట్టుకుంటే అది మాకు ఇంకా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం అనే నియోజకవర్గం మీద సో చాలా హోటల్స్ అనేది ఓపెన్స్ అవుతున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ హోటల్ అనేది ఆయన ఒక పొలం కొన్నాడు. ఆ పొలం ఖరీదు ఇలా వేల ఖరీదుల్లో చెప్తుంది, లక్షల ఖరీదుల్లో చెప్తుంది, 1000 కోట్లు. అక్కడ ఉంటే మేము కూడా బాగుంటుందేమో పిఠాపురంలో అని అనుకుంటున్నాం. అట్ట మా ఆనందంగా. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తే బాగుంటుందా, కంప్లీట్గా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? సినిమాలు ఉన్నాయి, పెండింగ్ చేసి క్లియర్ చేసేసి మాకు రాజకీయం ఉంటేనే మంచిది అనిపిస్తుంది. మాకు ఇంకా ఏదైనా మాకు రాజకీయ పరంగా ఇంకా చేస్తారని ఆనందంగా ఉంది. ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు మీరు? రాబోయే కాలంలో సీఎంగా ఉంటాడేమో, వస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్కి మాకు మాట.